జై జగన్నాథ్. భక్తులందరికీ మన బుధవార సత్సంగంలో స్వాగతం. మనం రెగ్యులర్గా ట్రై చేస్తాం చేయడానికి కొన్ని ఈ గత నెలంతా మనం ఎన్నో ఉత్సవాల కారణంగా పాండవ నిర్జన ఏకాదశి, దాని తర్వాత పాని చీడా దహి మహోత్సవము, తర్వాత స్నానయాత్ర తర్వాత ఇప్పుడు రథయాత్ర వైభవాలు ఇవన్నీ నడవడం వల్ల ఇటు అవుట్ అవుతుంది. నేను కూడా అంత అవైలబుల్గా ఉండట్లేకపోతున్నాను. బట్ హవెవర్, ఇది ఒక మెయిన్ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెడుతున్నాను. సో ఇందులో మనము జగన్నాథ్ ఉద్దేశించి ఆ, మన మనసులో ఉన్న హృదయపూర్వక ప్రేమని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎంతోమంది ఆచార్యులు ఇలాంటి స్థుతులు, స్తోత్రాలు, పద్యాలు ద్వారా జగన్నాథ్ పట్ల ప్రేమని పెంచుకునే ఒక అవకాశాన్ని ఇస్తారు. సో ఇవాల్టి కార్యక్రమంలో మనము ఈ స్థుతి దీని గురించి మనం ముందు వారం చర్చించుకున్నాం. విశేషంగా డీటెయిల్గా డిస్కస్ చేసాం వీటి మీద, ఒక్కొక్క దాని మీద. దాన్ని మీరు రికార్డింగ్లో కూడా ఉంటుంది, మీరు దాన్ని గమనించవచ్చు. హవెవర్, ఇవాళ దీంతో పాటు ఒక పద్యం. ఆ, ఉత్కల దేశం అంటే ఒడిస్సా అన్నమాట. ద్రవిడ దేశాలలో మన ఆంధ్ర వస్తుంది, ఉత్కల దేశంలో ఒడిస్సా వస్తుంది, అలా బంగాళదేశం గౌడ దేశంలో వెస్ట్ బెంగాల్ వస్తాయి అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఆవిర్భవించింది గౌడ దేశంలో. ఆయన ప్రయాణం చేసింది దక్షిణ యాత్ర ద్రవిడ దేశాలలో, కానీ ఆయన నివాసం ఉన్నది ఉత్కల దేశంలో. సో ఉత్కల దేశంలో జగన్నాథుడు ఉంటాడు. ఆ, గౌడ దేశంలో శ్రీ చైతన్య మహాప్రభుని ఉంటాడు. మన ఆ, ద్రవిడ దేశాల్లో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఓకే. సో ఈ విధంగా మనము భగవంతుడి దివ్య లీలను అర్థం చేసుకోవడానికి, విశేషం కలియుగంలో ఆ, భగవంతుడి లీలల్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే ఈ జగన్నాథుడి లీలల్ని ఎవరైతే స్పష్టంగా వింటారో, విని అర్థం చేసుకుంటారో, ఆయన మహిమలు, గుప్త రహస్యాలను తెలుసుకుంటారో, వాళ్ళు యాక్చువల్లీ భగవత్ ప్రేమను పొందుతారు. ఆ? ఎంత భగవంతుడు తన భక్తుని ప్రేమిస్తాడనేది మనం జగన్నాథ లీలలో గమనించగలం. సో అందుకే ఈ స్థుతిలో ఇలా విధంగా వర్ణించబడింది. సో ఈ స్థుతి మనం మళ్ళీ దీన్ని పారాయణం చేస్తాం. సో అందరూ నా వెనకాతల రిపీట్ చేయండి. ఓకే. ప్రదీప్తి మాతాజీ, మీరు నా వెనకాతల అన్మ్యూట్ చేసి రిపీట్ చేయండి. మిగతా వాళ్ళందరూ మ్యూట్లోనే ఉండండి. ఓకే. శ్రీ జగన్నాథ నీలాద్రి శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుటరత్న హే తో ముకుటరత్న హే దారు బ్రహ్మం ఘనశ్యామ దారు బ్రహ్మన్ ఘనశ్యామ ప్రసీదా పురుషోత్తమ. సీదా పురుషోత్తమ. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుటరత్న హే దారు బ్రహ్మ గణశ్యామ ప్రసీదా పురుషోత్తమ. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరో ముకుటరత్న హే దారు బ్రహ్మన్ ఘనశ్యామ ప్రసీదా పురుషోత్తమ. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుటరత్న హే దారు బ్రహ్మంగణ శ్యామ ప్రసీదా పురుషోత్తమ. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరో ముకుటరత్న హే దారు బ్రహ్మన్ ఘనశ్యామ ప్రసీదా పురుషోత్తమ. ప్రఫుల్లా పుండరీకాక్ష ప్రఫుల్లా పుండరీకాక్ష లవనాబ్ధి తటామృత పవనాప్తి తటామృత కుటికోధర మాం భాయి పుటికోదర మాం పాహి నానా భోగ పురందర. నానాభోగ పురందర. ప్రఫుల్లా పుండరీకాక్ష లవనాబ్ధి తటామృత గుటికోదర మాం పాయి నానా భోగా పురందర. ప్రఫుల్లా పుండరీకాక్ష లవనాబ్ది తటామృత కుటికోదర మాం పాహి నానాభోగా పురందర. ప్రఫుల్లా పుండరీకాక్ష లవాబ్ధి తటామృత గుటికోదర మాం పాయి నానా భోగా పురందర.
ప్రఫుల్లా పుండరీకాక్షా లవనాబ్ది తటామృతా కుటికోదర మాం పాహి నానాభోగా పురందరా. నిజాదార సుధాధాయేన్ నిజాదర సుధాదాయిన్ ఇంద్రద్యుమ్న ప్రసాదిత ప్రద్యుమ్న ప్రసాదిత. సుభద్రా లాలనా వ్యగ్ర సుభద్రా లాలన వ్యగ్ర రామానుజ నమోస్తుతే. రామానుజ నమోస్తుతే. నిజాధార సుధాధాయన్ ఇంద్రజుమ్న ప్రసాదిత సుభద్రా లాలనా వ్యగ్ర రామానుజ నమోస్తుతే. నిజాదర సుధాదాయిన్ ఇంద్రద్యుమ్న ప్రసాదిత సుభద్రా లాలన వ్యగ్ర రామానుజ నమోస్తుతే. నిజాధార సుధాధాయిన్ ఇంద్రధుమ్న ప్రసాదిత సుభద్రా లాలనా వ్యగ్ర రామానుజ నమోస్తుతే. నిజాదర సుధాదాయిన్ ఇంద్రద్యుమ్న ప్రసాదిత సుభద్రా లాలన వ్యగ్ర రామానుజ నమోస్తుతే. గుండీచారత యాత్రాధి కుండీచారద యాత్రాది మహోత్సవా వివర్ధన మహోత్సవ వివర్ధన. భక్తవత్సల వందే త్వాం భక్తవత్సల వందే త్వాం గుండీచారత మండనం. గుండీచారద మండనం. గుండీచారత యాత్రాది మహోత్సవా వివర్ధన భక్తవత్సల వందే త్వాం గుండీచారత మండనం. గుండీచారద యాత్రాది మహోత్సవ వివర్ధన భక్తవత్సల వందే త్వాం గుండీచారద మండనం. గుండీచారత యాత్రాది మహోత్సవా వివర్ధన భక్తవత్సల వందే త్వం గుండీచారత మండనం. గుండీచారద యాత్రాది మహోత్సవ వివర్ధన భక్తవత్సల వందే త్వాం గుండీచారద మండనం. దీనహీన మహానీచ దీనహీన మహానీచ దయాద్రీకృత మానస దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్యా నిత్యనూతన మహాత్మ్యా దర్శన్ చైతన్య వల్లభ. దర్శించైతన్య వల్లభ. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్యా దర్శన్ చైతన్య వల్లభ. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్యా దర్శించైతన్య వల్లభ. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్యా దర్శన్ చైతన్య వల్లభ. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్యా దర్శిన్ చైతన్య వల్లభ. ఓ జగన్నాథ స్వామి, నీలాచపు నీలాచలపు శిరోముకుట రత్నమై భావించినవాడ, దారు బ్రహ్మమా, కర్రతో నిర్మింపబడిన విగ్రహము కలవాడని తాత్పర్యం. మేఘము వలె నీలదేహము కలవాడ, ఓ పురుషోత్తమ, ప్రసన్నుడవు కొమ్ము. వికసించిన పద్మముల వంటి కన్నులు గలవాడ, లవణ సముద్రమున అమృతమై లభించినవాడ, నీలమాధవ రూపమున కడుపున నల్లని మచ్చగా ఉంచుకున్నవాడ, అనేక భోగములచే ఇంద్రునతి శంచియున స్వామి, నన్ను కాపాడుము. నీ యథా రామృతమును పంచి నీ నీ యథా అధరామృతమును
పంచి ఇచ్చిన స్వామి, ఇంద్రదుమ్న అనుగ్రహించినావు, సుభద్రను లాలించుటలో ఆసక్తిగొన్న ఓ కృష్ణ బలరామ సోదర, నీకు నమస్కారము. గుండీచా రథమును అలంకారమై నీకు నా ప్రణతి. దీనులు హీనులు మిక్కిలి నీచులు అయిన జీవుల పట్ల దయార్థమైన మనసు కలిగి ఉన్నావు. ఎల్లప్పుడూ క్రొత్తగా మహాత్వమును చూపించేటి స్వామి, విశేషమైన కీర్తిని చూపించే స్వామి, ఓ చైతన్య వల్లభుడా, నీకు నమస్కారం. శ్రీ జగన్నాథ లీలాస్తవకి జై. హరే కృష్ణ. సో దీన్ని మనము రెగ్యులర్గా కంఠస్థం చేస్తే మంచిది. కంఠస్థం చేసి చూడండి, మీకు అది అలవాటు అయిపోతుంది. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుట రత్నయ్య ఏ విధంగా అనువదించాడు అనేది. జై జగన్నాథ్. సో మీలో ఎంతమంది దీన్ని ప్రభుజీ ఓకే రథయాత్ర లోపల దీన్ని నేను కంఠస్థం చేసేసుకుంటా, చేసేస్తాను రథయాత్ర లోపల. ఓకే పద్మావతి మాతాజీ, ఓకే ప్రదీప్తి మాతాజీ, మహేశ్వరి మాతాజీ, అంతేనా? వడబడ దర్శనం వరలక్ష్మి మాతాజీ, ఓకే ఓకే. ఏంటి రమణ్ రావు ఎట్టట్లేదు అనుకుంటున్నాను. ఏంటి రమణ్ రావు ప్రభుజీ ఏరు మీరు ప్రభుజీ కష్టం ప్రభుజీ. చేస్తారుగా. ఓకే. కంటెస్ట్ నేను ఎగ్జామ్ తీసుకుంటాను ఆ రోజు. మీకు కలిసినప్పుడు మీరు ఫస్ట్ ఇదంతా చెప్పాలి. మీరు రథయాత్ర మీరు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మీరు 5 శ్లోకాలు చెప్పాలి. ఓకే ఓకే. ఇది ఎంతో గుప్తమైన లీలలు, అన్ని జగన్నాథుడు అన్ని లీలలో కంప్లీట్గా ఇందులో ఉంటుంది అనమాట ఈ స్తోతిలో. ఇది చాలా ఇంపార్టెంట్ డివోటీస్. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుట రత్నయే దారు బ్రహ్మ ఘనశ్యామ ప్రసీద పురుషోత్తమ. పురుషోత్తముడైన భగవంతుడు దివ్య రూపంలో దర్శనమిస్తాడు. ప్రఫుల్ల పుండరీకాక్ష లవణాబ్ధి తటామృత, ఒక సముద్ర తీరాన తన పెద్ద పెద్ద కళ్ళేసుకుని ఏం చేస్తాడు? గుటిగోదర మాంపాయి నానా భోగాపురత్తర, తన ఉదరంలో ఒక చిన్న శాలిగ్రామ రూపంలో గుటిక ఉదరంలో ఉంటుంది. అని ఆయన ఆకలితో నానా నానా భోగ నైవేద్యాలను స్వీకరిస్తూ కూర్చుంటాడు ఆయన. నిజాధార సుధా తాయిన్ ఇంద్రదుమ్య ప్రసాదిత సుభద్ర లాలనాభ్యాగ్ర రామానుజ నమోస్తుతే. తన అధర అమృతాన్ని అందరికీ పంచుతాడు. ఏ విధంగా? ప్రసాద రూపంలో. ఇది ఎవరు ఎంచుకున్నది? ఇంద్రదుమ్న మహారాజు స్వయంగా కోరుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు ఒంటరిగా ఉంటాడు. సుభద్ర లాలన, తన సుభద్ర మీద, తన చిట్టి చెల్లెల మీద ప్రేమ చూపిస్తూ, చిట్టి చెల్లెలు అనమాట. ఈసారి రథయాత్రలో ఒక విశేషమైన వైభవం జరగబోతుంది. గత ఏడాది కూడా నడిచింది ఇది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సుభద్రా సుమంగళం. రెండవ రోజు సుభద్రకి సారి కార్యక్రమం ఉంటుందన్నమాట. చాలామంది ముత్తైదులు ఎడ్ల బండితో కలిపి అలాగా ప్రకాశం బ్యారేజీ క్రాస్ చేసుకుంటూ ఎంతోమంది, సుమారు వేలల్లో ఉంటారు వాళ్ళు. పసుపు వస్త్రాలు ధరిస్తారు, పసుపు చీరలు కట్టుకుని ఎన్నెన్నో గిఫ్ట్లు సుభద్రాదేవికి తీసుకొస్తారనమాట. సుభద్రా లాలనాభ్యాగ్ర రామానుజ నమోస్తుతే. ఇలాగా భగవంతుడు ఏం చేస్తాడు? తనకు వచ్చిన గెస్ట్లందరూ కూడా తన అధర అమృతాన్ని అందరికీ పంచిపెడతాడు. విశేషంగా ఈసారి భగవంతుడికి విశేషమైన నైవేద్యాలు ఏర్పరుస్తున్నాం. ఒడియా, బెంగాల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇటాలియన్, కాంటినెంటల్ అన్నీ పెట్టి భగవంతుడికి నైవేద్యాలు పెడతాం. మీకు కావాలంటే నా దగ్గర రండి, ఓకే, నేర్పిస్తాను మీకు. బట్ ఇట్స్ ఇంపార్టెంట్. జగన్నాథ స్వామి అధర మధురాన్ని ఆస్వాదించిన మహాప్రసాదాన్ని మనం స్వీకరిస్తే ఎంత అద్భుతం. గుండీచారత యాత్రాది మహోత్సవ వివర్ధన భక్తలోత్సర వందే త్వం గుండీచారత మండనం. ఈ గుండీచా సమయంలో, గుండీచా రథయాత్ర రోజున రథమేళం అవుతుంది.
ఆ మేళలో జగన్నాథ స్వామి కోసం ఎన్నెన్నో అద్భుత ఆ, దివ్య ఆ, సేవ కైంకర్య సేవలు అర్పిస్తారు భగవంతుడికి. నైవేద్యాలు, భోగ నైవేద్యాలు, మహారతులు. ఈ ఆరతుల్లో భాగస్వాములై ఉండాలి. అక్కడ రెండు చేతులు ఎత్తి జై జగన్నాథ్ అనాలి. అలాంటి అవకాశాన్ని మనం కోల్పోకూడదు. ఈ 3 రోజులు మీకు ఎప్పుడు దొరికిన టైం, 3 రోజులు ఉంటారంటే నో ప్రాబ్లం, రండి. ఉమ్, ఇక్కడ డివోటీస్ అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తున్నారు భక్తుల కోసం. సో రండి, పార్టిసిపేట్ చేయండి. గెస్ట్ కింద కాదు, హోస్ట్ కింద. భగవంతుడి వైపు ఉండాలి మీరు, కుటుంబంలో ఒకళ్ళ వాళ్ళగా. ఇది భగవంతుడు తన సొంత ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. ఒంటరిగా రాడు ఆయన. తన చిట్టి చెల్లెలు, పెద్దన్న గారు ఇద్దరితో కలిసి వస్తాడు ఆయన. సో ఇది ఇంపార్టెంట్. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్య నూతన మహాత్మా దర్శిన్ చైతన్య వల్లభం. దీనహీనులైన మహానీచులైన ఈ ప్రపంచంలో కలియుగ వాసుల పట్ల భగవంతుడు తన అనుగ్రహాన్ని చూపించడం కోసం ఈ విధంగా దర్శనమిస్తాడు రథం మీద. రథం మీద దర్శనం చేసుకోవడం వేల గుణాలు ఎక్కువ ఉంటుంది నార్మల్ శ్రీమందిర దర్శనం చేసుకోకన్నా. అలాగే గుండీచలో ఉన్నప్పుడు భగవంతుడి కృప పాత్రలు కావడం చాలా సులభం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. కొంచెం ఫేస్ వస్తుంది. హరే కృష్ణ. సో మీలో ఎంతమంది నేను ఫిజికల్గా చూస్తాను రథయాత్రలో అంటే నాకు తెలీదు. అంటే చాలా మంది ఈసారి పానిచీడ దైమోత్సవంలో కూడా కలిశారు నన్ను. పేర్లు చెప్పారు. అప్పుడు పేర్లు చెప్పినప్పుడు నాకు జూమ్లో స్క్రీన్లో ఉన్న పేరు గుర్తుకొచ్చింది. సో వాళ్ళు కూడా ఉండుంటారు ఇందులో తప్పకుండా. అలాగే ఈ విజయవాడ రథయాత్ర మహోత్సవంలో 16, 17, 18లో మీలో ఎంతమందిని చూస్తాను. అప్పుడు మీరు ఏ భావనలో ఉంటారో, నేను ఏ భావనలో ఉంటారో తెలీదు. కానీ ఒకటి, మనందరి కోసం జగన్నాథుడు వస్తాడు బయటికి. ఈ జగన్నాథుడి కృప మనము మన జీవితంలో దాని అనుభవం సాక్షాత్కారాన్ని పొందడానికి కొంత సుకృతి అవసరం. సుకృతి లేకుండా జగన్నాథుడి కృపని అర్థం చేసుకోలేం. ఇది ఒక నార్మల్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది. ఆయన కృపను అర్థం చేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. దీన్ని ఉద్దేశించి ఒక అద్భుత కవి, ఆ ఉత్కల దేశానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు అతను, వైశ్య కుటుంబంలో పుట్టలేదు, శూద్ర కుటుంబంలో కూడా పుట్టలేదు. ఆయన యావన కులంలో పుట్టిన ఒక మహాభక్తుడు జగన్నాథుడు. ఆయన భగవంతుడి దర్శన సౌభాగ్యాన్ని, భగవంతుడు చూపించే కృప గురించి ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు ఒక పద్యంలో. ఈ పద్యము ఒడియాలో ఉంటుంది, ఒడియా లాంగ్వేజ్లో ఉంటుంది. మీలో చాలామంది ఒడియా రాకపోవచ్చు, ఓకే, నాకు రాదు. కానీ ప్రేమ ఉన్న చోట భాషకి భాష అనే పరిధులు ఉండవు.
సో జగన్నాథుడు తన భక్తుల పట్ల చూపించే ప్రేమని ఎప్పుడైతే ఒక ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడో అప్పుడే తన సమర్పణను చూపించుకోగలడు. ఉం? మీలో చాలా మందికి ప్రతి ఏటా ఈ రథయాత్ర మహోత్సవాల్లో ఆ, సువర్ణ అవకాశం దొరుకుతుంది. ఏమిటంటే అది భగవంతుడి దర్శనం చేసుకోవడం రథం మీద ఉన్నప్పుడు. అందుకే దాన్ని ఏమంటారు, రథేచ భామనాదిష్ట్వ పునర్జన్మన విద్యతే. ఎవరైతే శ్రీ జగన్నాథ స్వామిని రథం మీద ఒక దది వామనుడి కింద, దది వామనుడు ఎందుకంటారంటే అంటే ఆయన సైజ్ అలాంటిది. జగన్నాథ్ ఇంతే ఉంటాడు, చిన్న సైజు. ఆ, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. కాళ్ళు లేకపోయినా అన్ని చోట తిరుగుతాడు ఆయన. చేతులు లేకపోయినా మీ పాకెట్లో ఉన్నది అన్నీ తీసుకుంటాడు ఆయన. మీ హార్ట్లో ఉన్నది, మీ పాకెట్లో ఉన్నది, మీ మైండ్లో ఉన్నది ప్రతిదీ ఆయన తీసేసుకుంటాడు. జగన్నాథుడు ఇట్స్ వెరీ ఎక్స్పర్ట్. మీరు ఇవ్వాలనుకోకపోయినా తీసేసుకుంటాడు ఆయన. నాకు మనసు జగన్నాథ్ పెట్టాలి లేదు నాకు, నో నో నో, ఆయన లాగేస్తాడు. నా హృదయం పెట్టాలనుకోవట్లేదు, వద్దు నాకు ఈ జగన్నాథుడు, లాగుతాడు. అరే నా డబ్బులు పెట్టాలనుకోవట్లేదు, లాగుతాడు ఆయన. అందుకే కీప్ యువర్ మైండ్, హార్ట్ అండ్ పాకెట్ ఇన్ కృష్ణ సర్వీస్. అలాంటి ఆపర్చునిటీ జగన్నాథుడు రథోత్సవం టైంలో ఇస్తాడనమాట. మీ మైండ్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చండి మీరు? జగన్నాథ్ దివ్య దర్శనాన్ని చేసుకుని ఆ సంకీర్తనలో మీ మనసును కేంద్రించవచ్చు. మీ హృదయాన్ని ఇన్వాల్వ్ చేయాలంటే సేవలు తీసుకోవాలి. మీ హార్ట్ని ఇన్వాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే జగన్నాథుడు సేవలు చేయాలి. ఏదో ఒక సేవ ఉంటుంది. రండి మాతాజీ కూర్చోండి ఇక్కడ, వచ్చే వాళ్ళకి చరణామృతం ఇవ్వండి. కాదు మాతాజీ మీరు ఒక చీపురు తీసుకుని ఓడ్చండి గుండీచా మందిరాన్ని. ఈ 3 రోజుల పాటు మీరు అవైలబుల్గా ఉండండి సేవ కోసం కదా. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎంగేజ్ అవుతే ఏమవుతుందండి, మీ హార్ట్ కనెక్ట్ అవుతుంది జగన్నాథుడికి. అలాగే మీ పాకెట్, అది కూడా న్యాచురల్గా ఖర్చు పెడతాం. న్యాచురల్గా ఓకే భగవంతుడి సేవకి ఎంత అవుతుంది, ఓకే టీకే, ఈసారి మేము ఎంతో ఆలోచించి, మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తారులేంటి. ప్రతి ఏడాది ఏదో ఒకటి చేయాలనుకుంటాం. ఒక సస్పెన్స్ న్యూస్ మీకు ఉన్నాయి, ఓకే, విజయవాడవి నెమ్మదిగా బయటపడతాయి. ఒకటి హరిబోల్ శ్రీ జగన్నాథ రథయాత్రకి జై. శ్రీ జగన్నాథ స్వామి ఆయన వేసుకునే ఒక అద్భుత సోనాభేషం రథం మీద, ఎస్పెషలీ గుండీచా దర్శనంలో భగవంతుడు ఆ విధంగా దర్శనమిస్తాడు సోనావేశంలో. సో అవి కూడా తయారు చేయిస్తున్నాం. దివ్యమైన పాద పద్మములు, పాదహస్తాలు, పద్మ, ఈ పాద పద్మంలో భగవంతుడికి ఇత్తడితో చేసి బంగారు పూత వేసి, అలాగే శంకు చక్రలు, గదా, నాగలులు పట్టుకున్న బలరాముడు, శంకు చక్రాలు కనుక్కున్న జగన్నాథుడు తమ పద్మహస్తాలతో ఇలాంటి ఒక దివ్య దర్శనం, దివ్యమైన కిరీటాలు, కర్ణకుండలు, వీటితో ఒక దివ్య దర్శనాన్ని మేము ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తాం మచిలీపట్నాలకు వెళ్ళి. సో ఇవన్నీ భగవంతుడి యొక్క వైభవాన్ని పెంచుతాయి అన్నమాట. అలా భగవంతుడి వైభవాన్ని ఎవరైనా గమనిస్తే న్యాచురల్గా వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఇంద్రియాలు అన్నీ ఆకర్షించబడతాయి. ఏమిటి ఆయన వస్తున్నాడు ఆ రథం మీద, రోడ్డు మీదకి వస్తున్నాడా? రోడ్ల మీదకి వస్తున్నప్పుడు జగన్నాథుడు ఒంటరిగా ఏదో సైడ్ పార్కింగ్లో జామ్ అయిన చోట నుంచుని రాడు. ఆయన వచ్చాడంటే మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోవాలంతే కదా. అలా వస్తాడు. అలా మన మనస్సుని, మన హృదయాన్ని, మన పాకెట్ని, ప్రతిదాన్ని ఆయన పట్టుకుంటాడు. ధనం మన, అలాగే మన మనస్సు, మన హృదయాన్ని ఆకట్టుకుంటాడు ఆయన జగన్నాథుడు. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరోముకుట రత్నయే తారు బ్రహ్మ గణశ్యామ. సో ఈ కవి సాలవేగుడు అనే కవి విశేషంగా యావన కులంలో పుట్టిన జగన్నాథు పట్ల ఎంతో దివ్య ప్రేమని కలిగిన వాడనమాట. ఆ దర్శన సౌభాగ్యాన్ని, ఆయన ఇచ్చే కృప గురించి, ఆయన చూపించే ప్రేమ గురించి వర్ణిస్తూ ఒక పద్యం. ఇది ఒడియా భాషలో ఉంటుంది, ఓకే, కానీ దీన్ని మనం తెలుగులో
మేబీ పద్మావతి మాతాజీ మీకున్న బుక్ లో ఉంటే చూడండి అది. హాయ్ హే నీలా ఉంది సహిళ. ప్రభుజీ, నేర్చుకుంటున్నాం ప్రభుజీ. పెట్టినాను ప్రభుజీ. హరే నేర్చుకుంటారు మీరు గ్రూప్ లో నేర్చుకుంటున్నారు ఇది. అయ్యో, అవును ప్రభుజీ. ఒక్క ఓ నిమిషం ఇంట్రెస్టింగ్. పెడుతున్నాను ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. నాకు తెలియదే, మంచిది. గ్రూప్ లో నేర్చుకుంటున్నారంటే బెటర్. ప్రణామాలు ఇవాళ ప్రభుజీ. దీని గురించి చెప్దాం అనుకున్నాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పెడుతున్నాను ప్రభుజీ. గ్రూప్ లో పెట్టమంటారా? మీనింగ్ ఎలా గ్రూప్ లో పాడాలో కూడా ఉంది, పెడతాను. ఎలా పాడాలో నేను చేస్తాలేండి. సరే మీరు సరే, ఓకే ఓకే. హరే కృష్ణ. మీరు అది పెట్టండి, వాట్సాప్ లో పెట్టండి, నేను ఇక్కడ షేర్ చేస్తాను. సరే ప్రభు. హరే కృష్ణ. అహే నీళా సహిళ ప్రవళ మతావరణ మోరతాళిని బాణకు కాలదలన. ఇది సాలవేగుడు రచించిన అద్భుత కథనం. ఇందులో జగన్నాథుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు, ఆ, వాళ్ళందరూ వేరేం కాదు, వాళ్ళందరూ ఒకళ్ళే. వాళ్ళు ఎలాంటి ప్రేమ చూపిస్తారు తన భక్తుల పట్ల ఇందులో అద్భుతంగా వర్ణించబడింది. సో ఇది మాతాజీ పెట్టింది ఇందులో. మీ గ్రూప్లో చూడండి, మీరు గ్రూప్లో కనబడుతుంది ఇది. ఓకే, సో నేను ఇక్కడ షేర్ చేయలేను, అది మెసేజ్ కాబట్టి ఎలా షేర్ చేస్తాను. సో అందరికీ వచ్చింది అది సాంగ్, మన ఈ గ్రూప్లో పెట్టింది హే నీల సహిల. ఓకే, సో ఎవరు రిపీట్ చేస్తారు నా వెనకాతల? ఇక్కడ ఒడియా మాతాజీలు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఒడియా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇందులో? ప్రభుజీ, ఇది నిజంగా జగన్నాథ్ మెర్సి నేర్చుకుంటున్నాము. మా తెలిసిన వాళ్ళు మాయాపూర్లో వాళ్ళు చెప్తే అనుకుంటున్నాను, ఎందుకు ఇది నేర్చుకోమన్నారో తెలియదు, ఏదో చెప్పారని నేర్చుకుంటున్నాం. కానీ మీరు ఈ రోజే దీని గురించి క్లాస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మేబీ మీ మనోబలం స్ట్రాంగ్ ఉండడం వల్ల నన్ను ఈ విధంగా జగన్నాథుడు సెట్ చేసి పెట్టేశాడు ఇక్కడ నన్ను. రియల్ గా అది చెప్పారు. జగన్నాథాన్ని ఎప్పుడైతే రథయాత్ర నుంచి ఫుల్ గా ఊరేగించి తెస్తారు కదా లోపలికి ఆసనం పైన, అప్పుడు ఇది తప్పకుండా పాడండి మీరు, మంచిగా పాడతారు. ఇది వెరీ నైస్ సాంగ్. Thank you. భక్తుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో ఈ సాంగ్ లో ఉంటుంది. ఓకే, ఇది నేను షేర్ చేస్తాను, ట్రై చేస్తాను. లెట్స్ సీ. ఇది ఇక్కడ నాకు అన్ని కనబడిపోతున్నాయి ఇక్కడ. ఇది ఎలాగా కాపీ పేస్ట్ చేయరా? స్క్రీన్ షేర్ చేయలేరా మనం ఇది? ఇప్పుడు చూడండి, మీకు కనబడుతుందో లేదో చూడండి. అంటే నా వాట్సాప్ హిస్టరీ అంతా మీకు కనబడుతుంది. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ మెసేజ్ పెట్టాను, అవి కూడా కనపడతాయి. అందుకే అది చూపించాలనుకోవట్లేదు నేను. ఏం చేద్దాం? అందరూ గ్రూప్లో ఎవరెవరికి వచ్చింది చెప్పండి. గ్రూప్లో ఎవరెవరు అబ్జర్వ్ చేస్తున్నారు అందరికీ కనబడుతుంది కదా, ఇది మీరు రిపీట్ చేయండి. ఓకే, సో ఎవరు పాడతారా వెనకాతల? పద్మావతి మాత్రం మీరు పాడతారా? ఎస్ ప్రభుజీ. ఓకే, నేను పాడే రాగంలో పాడండి. హరే కృష్ణ. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అహే నీళాశైల ప్రభళ మత్తవరణ మారతాళిని వణకు కారదలన. అహే నీల శైల అహే నీలా శైలా ప్రభలమతవరణ ప్రభలమతవరణ మోరతనలినివ నకు కరదల నా. అహే నీలా శైలా ప్రభల మతవరణ
అహే నీలాశైల ప్రబలమత్తవరణ ప్రబలమత్తవరణ ಮಾರತನಳಿನಿ ಬಣಕು ಕಾರದಲಣ್ಣ ಏ ನೀಲ ಸಹಿಲ అహే నీలాచల ప్రబలమతావరణ ప్రబలమతావరణ మోరతనలిని బణకు మనకు కార కారదలన అహే అహే నీల శైల శ్రీ జగన్నాథ స్వామిని సాలవేగుడు ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తాడు. అహే నీల సహిల ప్రబలమత్తవరణ మోరాత నళిని బాణకు కరదలన. ఓ స్వామి జగన్నాథ, నా హృదయం ఒక పూల తోట లాంటిది. నళిని మోరత నళిని బనకు, ఒక పూల తోట లాంటి నా హృదయంలోకి నువ్వు ఒక మదమెక్కిన ఏనుగులాగా ప్రవేశించవయ్యా. ప్రవళ మత్తవరణ, మదమెక్కిన ఒక ఏనుగు ప్రవేశిస్తే ఏం చేస్తండి తోటలోకి, పూల తోటలోకి? అన్నిటి చిందర విందర చేసేస్తానమాట. సో ఇలాగ ఇక్కడ సాలవేగుడు జగన్నాథ స్వామిని కోరుకుంటున్నాడు. నా హృదయం అనే పూల తోటలోకి నీవు ఓ జగన్నాథ ఒక నల్లటి మదమెక్కిన ఏనుగులాగా నా హృదయంలో ప్రవేశించి నా హృదయంలో ఉన్న పూల తోట, నీ పట్ల ఉన్న ప్రేమని, నీ పట్ల ఉన్న ఆప్యాయతని, నీ పట్ల ఉన్న ఆసక్తిని, నీ పట్ల ఉన్న సేవా దృక్పథాన్ని ఇటు అటుగా మార్చి చిందర విందర చేయవయ్యా నా హృదయాన్ని అని కోరుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం ప్రేమించే వాళ్ళని ఆలోచించేటప్పుడు ఎలా ఉంటుందండి మన మనసు? అది ఉత్సాహంతో ఉల్లాడుతుంది అనమాట. నృత్యం చేస్తూ ఉంటుంది అలాగా. అలాంటి హృదయంలోకి కోరుకోమని వేడుకుంటున్నాడు భగవంతుణ్ణి, రమ్మని. సో జగన్నాథుడు అంటాడు, ఏమయ్యా సాలవేగా, నీ హృదయంలో ఎందుకు రావాలి? నువ్వు ఏ క్వాలిఫికేషన్ ఉంది? నువ్వు నావాడివా? నీకేంటి క్వాలిఫికేషన్స్? ఎందుకు నీకు స్పెషల్గా ఇలాంటి ఒక కృపను అడుగుతున్నావు నువ్వు? అప్పుడు అంటాడు, ఏమంటాడు ఆయన? గజరాజా చింతాకాలే ताही गोरा जलेना, ताही गोरा जलेना, चक्रा पेशी नकरा नासी उदारीला पना, आहे नीला शैला गजराजा చింతాకాల దాయి గోరా జలేనా, తాహి గోరా జలేనా, చక్రాపేషి నక్రానాసి ఉదారీలాపనా అహే నీలాశైల ప్రబలమత్తవరణ ప్రబలమత్తవరణ మారతనళిని బనకు కరదలన నీలాశైల. ఏమయ్యా స్వామి, సాలవేగుడు అంటున్నాడు జగన్నాథ్తో, నాకే అర్హత నువ్వు అడుగుతున్నావు కదయ్యా, కానీ నువ్వే నీ ప్రేమని, నీ దయని ఎలా చూపించావు? ఎక్కడో భూస్వర్గంలో మేరు పర్వత ఒక గుఫలో ఒక కోనేటి లోపల గజరాజుడు, గజేంద్రుడు తన చింత సమయంలో ఉన్నాడు. తన భార్య పిల్లలతో కలిసి సముద్రంలో ఆ నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళాడు, సరోవరంలో. ఆనందంతో వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు. వెంటనే ఆ సమయంలోనే ఒక ఘోరమైన అక్కడ ఒక
ముసలి తన ఆ గజరాజుడి కాళ్ళని పట్టుకుని వాడిని లోపలికి లాగుతూ తీసుకెళ్ళింది. చంపుదామని చూసుకుంది. కానీ ఏమైంది? గజరాజుడు 1000 ఏళ్ల పాటు దానితో యుద్ధం చేశాడు. బయటపడాలనుకున్నాడు, అవ్వలేదు. అలసిపోయాడు, సొలసిపోయాడు. ఇంకేం చేయాలో తెలియక అప్పుడు తన పూర్వజన్మ స్మరణలో నీ గురించి గుర్తు పెట్టుకున్నాడయ్యా ఆ గజేంద్రుడు. ఒక ఏనుగు శరీరం వాడిది. ఏమిటి వాడి శరీరం? ఒక ఏనుగు. ఏనుగు ఏముంటుంది క్వాలిఫికేషన్? కానీ తన పూర్వజన్మలో నిన్ను స్మరించిన మంత్రాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ నీ గురించి యాచిస్తూ ప్రార్థనలు వ్యక్తం చేశాడయ్యా. ఆ స్వామి ఏం చేశావు? గజరాజా చింతాకాలే తహి గౌరాజలేన. ఆ ఘోర జలం ఆ సరోవరం ముందు ఎంతో అందంగా కనపడింది. కానీ అదే మృత్యుగండంగా మారుతున్న అర్థం చేసుకోలేదు గజేంద్రుడు. ఎప్పుడైతే అది అర్థం చేసుకున్నాడో వెంటనే నీ గురించి స్మరణం పెట్టాడు. ఈ ఆశలు, ఈ భౌతిక ఆశలను వదిలేసుకున్నాడు. తన భార్య పిల్లలు ఉన్నారు పక్కన, కానీ వాళ్ళు భయంతో లోపలికి దిగలేకపోతున్నారు. ప్రేమతో గజేంద్రుని వదలలేకపోతున్నారు. ఆ ఒడ్డునే నుంచుని ఏడుస్తున్నారు. వాళ్ళ తొండాలతో ఏనుగు గజేంద్రుడితోనూ తోక పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇవన్నీ విఫలమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేసావు? చక్రాపేసి నక్రాన శివుదారిలాపన. నువ్వు చక్రాన్ని వదిలేవయ్యా. ఇంట్రెస్టింగ్గా ఓ చక్రాన్ని వదిలేసి ఆ ముసలి శిరస్సుని ఖండించి ఆ గజేంద్రుని ఉద్ధరించావయ్యా. అడుగుతున్నావు కదా క్వాలిఫికేషన్. ఈయనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది? ఈయన తన లైఫ్లో ఉన్నాడు నీకోసం. అప్పుడు జగన్నాథుడు అంటాడు, ఏమయ్యా సాలవేగా, గజేంద్రుడు నా గురించి ప్రార్థించాడు. యా ఆ జన్మలో ఏం చేయలేకదు, కానీ తన పూర్వజన్మలో ఏదో చేశాడు కదా. అలా నా స్మరణలో ప్రార్థించాడు. ప్రార్థించడం వల్ల నిన్ను వెళ్ళి సంరక్షించాను. వెంటనే సాలవేగుడు అంటాడు, ఏం స్వామి, నువ్వు ప్రార్థించకపోయినా నీ వాడివి భగవంతుడికి నీ అనిపించినాక హృదయంలో వీడు నా వాడు అని. అప్పుడు భగవంతుడు ఎప్పుడు వదలడు. అలా నీ వనంలోనే, నీ సొంత వనంలో ఒక మృగానికి ఆపదొచ్చినప్పుడు ఏం చేసావయ్యా? నువ్వు కాపాడలేదా? నీ వాడివైతే నువ్వు వెంటనే కాపాడడానికి వస్తావు. అది భక్తవత్సల్యతం భగవంతుడిదే. అలాంటి ఒక ఉదాహరణ ఉంది. ఏమిటది? గోరాభానే మృగునికి పడి తిలకసనా करे बड़ा विपतिरु रक्षा काला अपना नीला शैला गोरा बने మృగునికి पड़ी तिलकसना पड़ी तिलकसना करे बड़ा विपतिरु रक्षा काला अपना नीला शैला प्रबल मत्तावरण ಮಾರಾತ ನಳಿನಿ ಬನಕು ಕರದಲನ आहे नीला ಶೈಲಾ. ఒక ఘోర వనం. ఆ ఘోర వనం అది నీ వనం అయ్యా స్వామి. ఆ వనంలో ఒక మృగు అక్కడ పడుతున్న ఆ వనంలో ఎక్కడో కారు చిచ్చులు రేగి కారు అడవంతా మండుతున్నప్పుడు ఆ ఆ మృగానికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. ఇక్కడ మృగం అంటే హిరణ్యం, ఒక జింకతో పోలుస్తారు.
కొన్ని చోట్ల మృగం అంటే ఒక పక్షి తన గూడు కట్టుకుని తన పక్షి పిల్లని చూసుకుంటుంది. తనకి తెలియట్లేదు దాని నుంచి ఎలా బయటపడాలో. అప్పుడు ఏం చేసావయ్యా నువ్వు? కేడే బాడా బిపాతీరు రక్షాకాలాపన. అలాంటి విపరీత పరిస్థితిలో తనను తాను కాపాడుకోవడమే సాధ్యం కాని ఆ పక్షికి, తన పిల్లలకి నువ్వేం చేసావయ్యా? ఆ విపత్తు నుంచి బయటకు తీసుకొచ్చావయ్యా. ఆ, ఒక్కసారి నీవనుకుంటే నా వాడు అనుకున్నప్పుడు నువ్వు ఎవరిని వదలవు. ఉమ్, గజరాజుడు నీకోసం ప్రార్థించిన తర్వాత వచ్చావు. ఇక్కడ ఈ పక్షి ఏం ప్రార్థించింది నీకోసం? ఈ మృగం నీకోసం ఏం ప్రార్థించింది? కానీ నా వాడివి అనుకున్నావు కాబట్టి వెంటనే, నాది అనుకున్నావు కాబట్టి వెంటనే వచ్చేసావయ్యా. అలాంటి కృప కలిగిన వాడవయ్యా స్వామి నువ్వు. ఉమ్, అందుకే అరే కాలవేగా జగన్నాథుడు అంటున్నాడు. ఆ, నా వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఆ, నేను అంతలాగా రక్షించలేదు. ఆ, ఇప్పుడు ఈ పక్షికి తన పిల్లలున్నారు. ఆ, పిల్లలు తనతో తోడిస్తున్నారు. ఆ, అప్పుడే చేశాను. అప్పుడే నేను సంరక్షణ ఇచ్చాను. హరే కృష్ణ. ఎవరు మైకు మ్యూట్ చేయండి ప్లీజ్. యాని శారదా మాతాజియా, థ్యాంక్ యూ. తో భగవంతుడు అంటాడనమాట, ఆ పక్షికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాపాడాలనుకున్నారు, నా వాడికి ఇచ్చాను. సరే, గజేంద్రుడికి తన భార్య పిల్లలు ఉన్నారు. ఆ, గజేంద్రుడికి తన భార్య పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు కూడా అయ్యో వాళ్ళు ఏమవుతారని ఉండి. ఆ, అందుకే వాళ్ళు జీవితం ఒక్కటే కాదు కదా, వాళ్ళు ఎంతో మందితో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే నేను కాపాడాడు. సాల్వేగుడు అంటాడు, ఏమయ్యా స్వామి అలా కాదయ్యా, నీ నీవనుకున్న వాళ్ళకి ఆ నీవనుకున్న వాళ్ళకి ఎవ్వరు కూడా తోడివ్వకపోయినా నువ్వు రక్షించావయ్యా. ఆ, ఇక్కడ గజేంద్రుడికి తోడిచ్చారు, పక్షికి కూడా తన పిల్లలు కూడా తోడుగానే ఉన్నారు. కానీ నువ్వు ఒక భక్తురాలి, నీవనుకున్న భక్తురాలి జీవితంలో ఎవ్వరూ తోడివ్వలేదు, అందరూ వదిలేశారు. నా అనుకునే వాళ్ళు ఏం చేసేశారు? ఆవిడ్ని అవమానించారు. ఆ, నిర్వస్త్రాలుగా చూడాలనుకున్నారు. అలాంటి ద్రౌపది, నీ సొంత ద్రౌపదిని నువ్వు ఏం చేసావు? సంరక్షించడానికి వెళ్ళలేదా నువ్వు? తనకు అక్కడ ఫ్యామిలీ ఎవరి సపోర్ట్ ఉంది? ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా సపోర్ట్ చేశాడా? ఎస్. తన భర్తలు అందరూ తల వంచుకుని కింద అవమానంతో కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు కానీ ఏమి చేయలేకపోతున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళందరూ కామంతో రేగి ఆ ద్రౌపది నిర్వస్త్రులుగా చూడాలని, తన సొంత సోదరి లాంటి ద్రౌపదిని ఈ విధంగా చూడాలని ప్రయత్నించారు. ఆ సో అలాంటి పరిస్థితిలో సొంత అనుకునే వాళ్ళు కూడా లేని సమయంలో నువ్వు వెళ్ళి కాపాడవయ్యా. అది నీ భక్త వాత్సల్యతం. కురు సభా తలేషుని ద్రౌపదీ రాజననా, ద్రౌపదీ రాజననా, కోటి వస్త్రాదేహేలే లజ్జా కాలవరనా, అహే నీలా సహిలా. కురు సబతలేషు ద్రౌపదీ రాజననా, ద్రౌపదీ రాజననా, కోటి వస్త్రాలవరణ, అహే నీలా సహిలా ప్రబళ మత్తాభరణ, ప్రబళ మత్తాభరణ, మోరత నళిని బాణకు కరరణ, అహే నీలా సహిలా. సో జగన్నాథుడికి కౌంటర్ చేస్తాడు సాలవేగుడు. ప్రతి ఆర్గ్యుమెంట్ ఇస్తాడు జగన్నాథ్, దాన్ని కౌంటర్ చేస్తాడు సాలవేగుడు.
ఆ, అప్పుడు జగన్నాథ్ అంటాడు, సరే నువ్వు అన్నది నేను భావిస్తాను. సి ద్రౌపదికి నా అనుకునే వాళ్ళు కూడా ఎవరు సహకరించకపోయినా, ద్రౌపది లాస్ట్లో ఓ గోవింద, ఓ ముకుంద, ఓ మాధవ, శ్రీ గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి అని నన్ను పుకారించింది కదా. అప్పుడు నేను ద్వారకలో ఉన్నాను. ద్వారకలో రుక్మిణి సత్యభామ పక్కన కూర్చున్నారు. వాళ్ళేమో అరే నీకోసం ఇలా వెయిట్ చేస్తుంది, వెళ్ళి సహకరించు అని వారు పంపించారు. నాకు తెలుసు ద్రౌపది నా కోసం ఏం చేసిందో, అందుకే వచ్చానే. ఆ, ఆ, తెలుసు కాబట్టి నాకు పరిచయం ఉంది, ఆమెకి పరిచయం ఉంది, మా ఇద్దరి మధ్యన పరిచయం ఉంది కాబట్టి ఆబ్లిగేషన్స్, ఎస్, నేను ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాను ద్రౌపదికి, నీకు తప్పకుండా సహకరిస్తాను నేను. ద్రౌపది వెంటనే అంటాడు సాలవేగుడు, ఏమయ్యా స్వామి, నీకు ఆ భక్తుడికి గురించి నీకు తెలిసినా, పరిచయం ఉన్నా లేకపోయినా, ఆ భక్తుడితో ఆ భక్తుడు నీతో సంబంధం ఇప్పుడు దాకా ఏర్పరచుకున్నా లేకపోయినా, నీ నామస్మరణ ద్వారా నిన్ను శరణాగతి పొందిన వాడిని నువ్వు వదలవయ్యా. అందరూ తప్పు పడతారు వాడిని, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు తప్పు పడవయ్యా. అది నీ లక్షణం. ఏంటేంటి సాలవేగం అడుగుతున్నా జగన్నాథుడు. ఎలాగా చెప్పది అంటే వెంటనే రావణారా భాయి విభీషణ గాల శరణ, విభీషణ గాల శరణ, శరణాతం భలే దాగులంకే కాల రజన నీలా దైలా. రవాణారా భాయి విభీషణ గల శరణ, విభీషణ గల శరణ, శరణ సంబలి ఠాగూలంకే లంకేశాల రజన, అహే నీళ సహీళ ప్రబల మత్తాభరణ, ప్రబల మత్తాభరణ, మోరాత నళిని పణకు కరదన, అహే నీల శైల. ఓకే. సాలవేగుడు అంటాడు, అయ్యో జగన్నాథ్ అనుకుంటున్నాడు ఏంటి వీడిని చెప్పిన ప్రతి విషయానికి వీడు దీన్ని కౌంటర్ ఇస్తాడు. రావణారుడు భాయుడు విభీషణుడికి, ఆ సీ హనుమంతుడు సీతమ్మను వెతుక్కోవడం కోసం రావణ లంకకి చేరుకున్నప్పుడు ప్రతి చోట గమనిస్తున్నాడు ఎక్కడ సీతమ్మ ఉందని. వెంటనే ఒక రాజదర్భం దాని గోపురం నుంచి అక్కడ వినపడుతుంది. ఆ రాజమహల గోపురం నుంచి శ్రీరామ 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 శ్రీరామ. ఆశ్చర్యపోతాడు, ఏంటి రావణ లంకలో రామనామం అని. హనుమంతుడు వెళ్ళి ఆ గోపురం ఆ రాజమహల్లోకి లోపలికి దూరగానే అక్కడ ఒక దివ్యమైన వ్యక్తి ఒకడు కూర్చుని ధ్యాన ముద్రలో రామనామాన్ని జపిస్తున్నాడు. ఏంటి వీడు వింతగా ఉన్నాడు ఇక్కడ. రావణ లంకలో అందరూ రావణాసురుడా, నేను రావణాసురు నామం జపించాలి, కానీ వీడు ఏం చేస్తున్నాడు శ్రీరామ. అప్పుడే రావణాసురుడు వచ్చాడు. చూసి ఏంట్రా నేను రామనామాన్ని తీసుకుంటున్నావంటే, కాదన్నయ్యా నేను నీ నామమే తీసుకుంటున్నాడు. రా అంటే రావణ, మా అంటే మండోదరి. నేను రామనామాన్ని తీసుకోవట్లేదయ్యా, నీ నామం నీ భార్య నామం తీసుకుంటున్నా, వదిన నామాన్ని తీసుకుంటున్నా అని చెప్పాడు. ఎంతో ఆనందంతో రావణాసుడు నవ్వుకుంటూ ఆనందంతో హృదయాన్ని పొంగిపోయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అండ్ అక్కడ కూర్చున్న రావణాసురుడి భార్యుడు విభీషణుడు శ్రీరామనామాన్ని స్మరిస్తూ అక్కడ ఉండిపోతాడు. రాముడి గురించి విన్నాడు ఆయన. యాక్చువల్లీ రాముడి గుణకీర్తన గురించి విన్నాడు.
ఆ రామ దర్శనం చేసుకుందామని వేచి చూశాడు. ఆయనకి శరణాగతి అవుదాం అనుకున్నాడు, కానీ కుదరలేదే రావణ లంకలో ఉండడం వల్ల. ఎప్పుడైతే రావణాసుడి కొడుకు మేఘరాజుడు స- బహిష్కరణ చేశాడో ఆ, విభీషణుడిని, వెంటనే విభీషణుడు సముద్రం దాటి ఒంటరిగా తన సహచరులతో ఆ, రాముడి కలవడానికి రామేశ్వరం వస్తారు. వచ్చినప్పుడు ఆ రామేశ్వరంలో హనుమంతుడు వానరులందరూ అంటారు ఈ విభీషణ్ణి ఖండించమని. వీడు దూతగా వచ్చినట్టున్నాడు రావణ్ నుంచి, వీడిని ఖండించాలి, వీడికి ఆశ ఇవ్వడం కుదరదు. ఆ, అంటే హనుమంతుడు అంటాడు, ఏం స్వామి రామ, నీ అభిప్రాయం చెప్పయ్యా, మమ్మల్ని అడుగుతున్నావు, శరణాగతి ఇచ్చేది నువ్వు చెప్పాలి కానీ మేమెలా చెప్పుతాం? ఆ, తనంత సముద్రం దాటి నువ్వు శరణాగతి ఇస్తావో లేదో తెలియదే, నువ్వు నిన్ను దర్శన సౌభాగ్యం దొరుకుతుందో లేదో తెలియదే, తెలిసిన రాముడు విభీషణ్ణి నమ్ముతాడో లేదో కూడా తెలియదే. అలాంటి పరిస్థితిలో నీ వైపుకి వచ్చి మొత్తం శరణాగతికి వచ్చిన ఈ విభీషణ్ణి రాముడు ఏం చేశాడు? వెంటనే పట్టాభిషేకుడు చేశాడు. ఆ, శరణాగతి ఇచ్చాడు. శరణాగతి ఇచ్చి విభీషణుడికి చెప్పాడు, నిన్ను రావణ లంకకి అధిపతి కింద ఘోషిస్తున్నానని. వెంటనే వానరుల్లో కొంతమంది అన్నారు, శ్రీరామచంద్రుడికి జాయ్. ఓ రామ, ఇప్పుడు విభీషణుడు శరణాగతి పొందాడు కదా, వానికి నువ్వు లంకని రాజ్యంగా ఇచ్చావే. ఇప్పుడు ఒకవేళ రేపు రావణాసు తన మనస్సు మార్చుకుని తనే స్వయంగా వచ్చి రామ నీ శరణాగతి పొందితే ఏం చేస్తావంటే, నేను అయోధ్యని రావణాసుడికి రాజ్యం కింద మారుస్తాను, రావణాసుడిని అయోధ్య రాజా కింద ఘోషిస్తాను. అప్పుడు ఇంకో వానరుడు అడుగుతాడు, ఏమయ్యా స్వామి, అప్పుడు భరతుడి పరిస్థితి ఏమవుతుంది? భరతుడు వైకుంఠానికి అధిపతిగా మారుస్తాను అని రాముడు అక్కడ ఒక ఘోషణ చేస్తాడు. వాళ్ళందరికీ నేను దాసుడు కింద ఉండి సేవలు అందిస్తానని శ్రీరాముడు అంటాడు. అలాంటి భక్తవాత్సలుడు శ్రీ జగన్నాథుడు తన భక్తుడు విభీషణుడి కోసం లంకాధిపతి కింద ఘోషించి ఎంతో ప్రేమను చూపిస్తాడు. అందుకే శరణా సంభలితాంకు లంకే కాలరజన, లంకకి రాజుగా మార్చాడు శరణాగతి తీసుకున్న విభీషణుడిని. వెంటనే జగన్నాథుడు అంటాడనమాట, ఓకే అయ్యా, నువ్వు అంటుంది బాగానే ఉంది ఇక్కడ అన్న మాటలు. రావణాసుడి విభీషణుడికి ఎస్, నా గురించి ఆయనకి చూడలేదు, నా నామం తెలుసు, నాకు కూడా ఆయన పరిచయం లేదు, కానీ నేను ఇచ్చాను శరణాగతి. కానీ అట్లీస్ట్ విభీషణుడికి తెలుసు కదా, వాడు అసురు కులంలో పుట్టిన ఇప్పుడు ద్రౌపది దేవకులంలో పుట్టింది ఒక, కానీ విభీషణుడు అసురు కులంలో పుట్టాడు, వాడికి కూడా శరణాగతి ఇచ్చాను, కరెక్టే, వాడు నా గురించి తెలుసు కాబట్టి నా నామాన్ని జపిస్తాడు కాబట్టి నేను ఇచ్చాను. వెంటనే అంటాడు, ఏమయ్యా, నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా, నువ్వు ఎలా వస్తావో తెలియకపోయినా, నీ కోసం ఒక పిల్లవాడు అసురు కులంలో పుట్టిన నీ నామాన్ని జపిస్తూ తన జీవితాన్ని సమర్పించుకున్న ఆ ప్రహ్లాదుడికి ఒక దివ్యమైన రూపంలో నువ్వు వచ్చి శరణాగతి ఇచ్చావు కదయ్యా, అది ఎలా మర్చిపోతావయ్యా జగన్నాథ అని సాలవేగుడు మళ్ళీ స్మరణకు తీసుకొస్తాడు. ఎవరి గురించి? ప్రహ్లాద పితా సే జే బడా దుష్ట దారుణ, బడా దుష్ట దారుణ, స్తంభారు బాహరి దాకు వేదారీళ తక్షణ, నీళ సహిళ. ఎస్ మాధురి. ప్రహ్లాద పితా సేజ్ బడా దుష్ట దారుణ, బడా దుష్ట దారుణ, వితారీళ తక్షణ,
आहे नीला शैल प्रबल प्रबलमत्तावरण मदावरण प्रबलमत्तावरण प्रबलमदावरण मारत मोरतनली बनకు కారగలనా आहे नीला శైలా శైలా ప్రహ్లాదుడు తను ఎలా ఉంటాడు నారాయణుడు తెలీదే. గర్భంలో ఉండగా దేవతలు వచ్చి వాణ్ణి సంహరించాలని చూశారు. అప్పుడు శ్రీ నారదమునులు తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి తన తల్లికి ఎన్నో భక్తి విద్యలు నేర్పించాడు. ఆ భక్తి విద్యలు వింటుంది ఎవరండి? గర్భంలో ఉన్న ఆ ప్రహ్లాదుడు. వింటూ వింటూ ఆ చెప్పే గురువు పట్ల ఒక మర్యాద పెంచుకున్నాడు. ఆయన చెప్పిన ప్రతి శిక్షణని హృదయపూర్వకంగా స్వీకరించి శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపించాడు. ఆ నారాయణ ఎలా ఉంటాడో తెలియదేనికి ప్రహ్లాదుడికి. అలా భగవంతుడు కూడా ఏం చూడలేదే. కానీ అలాంటి ప్రహ్లాదుడిని సంహరించాలని ఎప్పుడైతే రావణ హిరణ్యకశిపుడు నిర్ణయించుకున్నాడో, తన ఖడ్గాన్ని తీసి చంపాలనుకున్నాడో, అప్పుడు ఏం చేశాడు? తంబారు బహరీటాకు విదారీలా తక్షణ. ఆ స్తంభాన్ని నుంచి బయటకు వచ్చావు. ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకంటే హిరణ్యాక్షుడు కోరుకున్న కోరికల్లో అమృత అంటే అమరుడు కింద నివసించడానికి ఎన్నో కండిషన్స్ పెట్టుకున్నాడు. నా మృతి ఇలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు అని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎలా వీడి మరణం అవుతుంది, ఎలా వీడి మరణం అవుతుందని. కానీ అప్పుడు భగవంతుడు ఒక దివ్య రూపంలో వచ్చాడు. ఎవరిప్పుడు దాకా ఆలోచించిన ఒక రూపం, నరహరి రూపంలో వచ్చాడు. నారసింహ రూపంలో వచ్చి భగవంతుడు ఏం చేశాడు? స్తంభారు బాహారు, ఒక స్తంభం నుంచి బయటకు వచ్చి వాణ్ణి విధారీల తక్షణ ఆ హిరణ్యకశిపుణ్ణి రెండుగా చీల్చి చంపాడు. చీల్చి చంపి ప్రహ్లాదుణ్ణి రాజుగా ఘోషిస్తాడు. అలాంటి భక్తవాసులతో ఎవరండి? జగన్నాథుడు, నారసింహుడు. వీరిద్దరూ ఇరువురుడు ఒక్కరే. జగన్నాథ్ అంటాడు, ఏమయ్యా సాలవేగా, బాగానే చెప్తున్నావే నువ్వు, ఇది బాగానే చెప్తున్నావు, మంచిగానే నువ్వు చెప్తున్నావు. ఏంటది? ప్రహ్లాదుడు నా గురించి తెలియదు, నా రూపం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నామాన్ని జపించాడే, వాడి కోసం నేను వచ్చానంటున్నావే. కానీ తన జీవితం లాంటి పాపాలు చేయలేదు. అసుర కులంలో పుట్టిన రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు ఏం చేయలేదు. ప్రహ్లాదు కూడా అసుర కులంలో పుట్టిన అక్కడ కూడా ఎలాంటి పాపాలు చేయలేదు. అందుకే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను రక్షించాను. ఏమయ్యా స్వామి, బ్రాహ్మణ కులంలో పుట్టిన అన్ని విధాల పాపాలు చేసిన ఆ జామునుడి నీ నామాన్ని జపించినప్పుడు నిస్సాయుడుగా, అప్పుడు నువ్వు వచ్చి కాపాడలేదు. నీ విష్ణుదూతలను పంపలేదు. విష్ణుదూతలను పంపించి వాడికి ఒక రెండో అవకాశం ఇవ్వలేదయ్యా నువ్వు. ఈ సాలవేగిని ఎందుకు పక్కన పెడుతున్నావయ్యా? నేను బ్రాహ్మణ కులంలో పుట్టలేదు, అసురు కులంలో పుట్టలేదు, నీచ కులంలోకి పుట్టానయ్యా. నాకు నీ నామస్మరణలో నిమగ్నమై ఉన్నానయ్యా. ఇంతమందికి ఇన్ని అవకాశాలు ఇచ్చావే, కృపను చూపించావే, నీ వాత్సల్యాన్ని చూపించావే, నీ ప్రేమను చూపించావే, రక్షించావే, కాపాడావే. ఇవన్నీ నా వైపు కూడా అనుగ్రహాన్ని చూపించమని ఇక్కడ కోరుకుంటూ అజామిలుడి వృత్తాంతం గురించి చెప్తాడు. అజామిలాదకాదేళ ప్రాణాయి బాకళేనా, ప్రాణాయి బాకళేనా, ఏదే బాడా పాపి కళ వైకుంఠ భువన, అయే నీల శైల
ప్రాణాయి ప్రణాయి పాపలేనా బాగలేనా ఏడే ఏసే బాడా బాడా పాపి కాళ వైకుంఠ భువన అహే నీల నీల సహేళ శైల ప్రబల ప్రబల మత్తావరణ మతావరణ ప్రబల ప్రబల మత్తావరణ మతావరణ మోరత నళిని బాణపు కరదలనా అహే నీల శైల అజాముల వృత్తాంతం చూడండి. సాలవేగుడు యవ్వన కులంలో పుట్టిన భాగవతం మీద పట్టు చాలా ఉంది. భాగవతం పట్టుంటే మీరు భగవంతుని ప్రార్థించవచ్చు, యాచించవచ్చు. ఏమయ్యా, ఇంతమందికి నువ్వు కృప చూపించావు, నన్నెందుకు వదిలేస్తున్నావయ్యా పక్కన? అజాముడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కానీ ఏమైంది? ఒక ఒక వైశ్యుని సంభోగిస్తున్నప్పుడు చూసి తన హృదయంలో కోరిక పెంచుకొని తన ధర్మపత్ని అయిన భార్యను కూడా పక్కన పెట్టేశాడు. తల్లిదండ్రుని ఇంటి నుంచి వెలగొట్టేశాడు. ఆ ఆ వైశ్యని, ఆ వ్యభిచారిని ఇంటికి తీసుకొచ్చి తనతో కాపురం చేశాడు. అలా తన పుణ్యకర్మలని వదిలేశాడు, వేదపారాయణ వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడు? జీవితం అంతా పాప భరిత జీవితాన్ని జీవించాడు. ఎంతోమంది పిల్లలు కన్నాడు. ఆ పిల్లలు ఒక 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 కొడుకు పేరు నారాయణుడని కొంతమంది భక్తులు వెళ్తూ వాళ్ళు చెప్పారు, వీడి నామం నారాయణ పట్టమని. ఆ చిన్నవాడైన నారాయణ పట్ల తన ప్రేమతో ఆప్యాయతతో రోజు పడక మీద పడుకుని తన మృత్యుశయ్య మీద పడుకుని ఉన్నాడు. అజాముడు 80 ఏళ్ళ వయసు అప్పుడు. ఎప్పుడు ప్రాణం పోతుందనే స్థితిలో ఉన్నవాడు తన కొడుకు మీద ఆప్యాయంతో, నారాయణ రారా ఇక్కడికి, నారాయణ నాకు ఒక నీళ్లు తీసుకురారా, నారాయణ ఏం చేస్తున్నావు, నారాయణ ఎక్కడికైనా వెళ్ళావా, నారాయణ అని అలా పిలిచేవాడు తన కొడుకుని. కానీ ఆ పిలుస్తూ ఏమైంది? ఆ నారాయణ మంత్రాన్ని జపించాడు. తెలియకుండానే నారాయణ మంత్రాన్ని జపించాడు. ఎప్పుడైతే యమదూతలు వచ్చి తన ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో తన ఆత్మని, అప్పుడు నారాయణ నారాయణ అని పిలిచాడు నిస్సహాయుడై. తన కొడుకునే పిలిచాడు, కానీ ఆ పిలుపులో నిస్సహాయత్వం ఉండడం వల్ల, ఆ పిలుపులో తన నిస్సహాయుడై నారాయణ తన పూర్వంగా పూజించిన నారాయణను స్మరించుకున్నాడు. వెంటనే పశ్చాత్తాప పొందాడు. అయ్యో, నేను చేసింది ఏమిటి అని. వెంటనే ఆ సమయానికి ఆ నారాయణ మంత్రాన్ని విని విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని పక్కన పెట్టేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, వీడిని తీసుకెళ్ళడానికి లేదు. అలా అజాముడికి ఒక రెండో అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. తన మిగిలిన శేష జీవితాన్ని తన హరిద్వారానికి వెళ్ళి అజామిలుడు భక్తిమయంగా విష్ణువుకి సేవ చేస్తూ నామస్మరణ చేస్తూ గడిపి వైకుంఠానికి వెళ్ళాడు. ఏడే బాడా పాపి కల వైకుంఠ భువన. ఆ వైకుంఠ భువనానికి ఎలా చేరాడు ఈ పాపి? ఓ జగన్నాథ, నీ కృపహే. నువ్వు నారాయణ రూపం, నారాయణ నామ రూపంలో ఆయనకి ఎంత కృప చూపించావయ్యా జగన్నాథ. అలా సాలవేగుడు తన తన ప్రార్థనని ఇక్కడ కంక్లూడ్ చేస్తాడు. నీలాచలే భిజే ప్రభు బౌటావతారేణ దివ్యా బాహు ప్రస్తారి ప్రభు శరణ నీలా సహిలా. नीलाचले विजे प्रभु प्रभु बौट अवतारेण बाहु प्रसारी प्रभु शरण आहे नीला शैला प्रबल मत्कावरण प्रबल मत्कावरण नलिनी बाणकु करदलना
అహే నీల నీలం శైలా నీలాచల్ అనే పర్వతం మీద బీజే ప్రభు బౌట అవతారేణ ఒక దారు బ్రహ్మ రూపంలో భగవంతుడు అక్కడ అద్భుత దర్శనమిస్తున్నాడు. దివ్య భావ ప్రసారే ప్రభు యాచువాచ శరణ. ఆ దివ్య రూపాన్ని దర్శించుకుంటూ ఎంతో మంది భక్తులు శరణాగతులు అవుతున్నారు. అందులో నన్ను కూడా ఒకటి చేర్చోవయ్యా, నేను ఎక్కడ నన్ను పక్కన పెట్టేస్తావు అని ఇక్కడ కోరుకుంటున్నాడు. లాస్ట్లో తన విన్నపాన్ని ఈ విధంగా కంక్లూడ్ చేస్తాడు సాలవేగుడు. అహంగయే సాల బెగహీన జాతి రే మోబయానా జాతి రే మోజబానా శ్రీరంగాచరణ తాలే కొరో ఆచే శరణ ఏ నీలా శైలా. everyone కహే కహే సాల బేగాహీన జాతి జాతి రే రే జబానా మోజబానా జాతి జాతి రే జబానా మోజబానా శ్రీరంగాచరణ శ్రీరంగాచరణ తాలే తాలే కొరో కొరో ఆచే శరణ శరణ ఏ కొరో చే శరణ శరణ అహే నీల శైలా శైలవల మతభరణ భరణ ప్రభల మతభరణ మోరకనలిని మనకు కదలన అహే నీల శైలా. ఈ సాలవేగుడు యావన కులంలో పుట్టాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులంలో కాదు, వర్ణాశ్రపరంగా కాదు ఆయన. ఆయనకి తన సోదరులు, తన పరివారం ఎవరూ సహకరించలేదు. ఎవరు తనకి నామస్మరణ చెప్పలేదు. చిన్నప్పటి నుంచి అందరూ వాడిని విధిగా చూసేవారు. ఎందుకంటే వాడు యావనకుల్లో పుట్టి జగన్నాథ్ ప్రేమించడం ఏమిటి? అలా జగన్నాథ్ పండితులు కూడా ఈయన్ని మందిరంలో దర్శనానికి వదిలేవారు కాదు. ఎందుకంటే నీచ కులంలో పుట్టినవాడు. అందుకే సాలవేయుడు అంటాడు, జాతిరేమో జవన, నా యవ్వన కులంలో పుట్టి నీచ జన్మలో వాడిన వాడిని. నన్ను వదలకయ్యా, ఇంతమందికి కృప చూపించావు కదా. శ్రీరంగా చరణే తాలే కొరు ఆచే శరణ. నీ అద్భుత చరణ ఆశ్రయం నాకు ఇవ్వవయ్యా అని ఇక్కడ కోరుకుంటూ సాలవేగుడు తన పద్యాన్ని ఇక్కడ సంపూర్ణం చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరే, హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే. హరే. శ్రీ శాలవేగకి, శ్రీ జగన్నాథ స్వామికి జై యథా గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరి బోల్. హరే కృష్ణ. సో కృష్ణ. ఎవరికైనా ఏదైనా పాయింట్ మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అడగాలనుకుంటున్నారా? ఏదైనా ప్రశ్న ఎవరు ఓపెన్ నా? హరే కృష్ణ. హరే ఎస్, కృష్ణ ప్రభుజీ, ప్రణామములు ప్రభుజీ. ఇప్పుడు చదివి అన్ని ఒకరు అదే గ్రూప్ లో పెట్టండి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. హరే కృష్ణ. అద్భుతం. ధన్యవాదములు ప్రభుజీ. మీ పేరు? పద్మావతి అండి, సిహెచ్ పద్మావతి.
టిఎస్ పద్మావతి. ఓకే. మీరు పద్మావతి మాత రిలేటివ్లేనా మీరు గుంటూరులో? లేదండి, లేదు, గుంటూరే మాది. ఉహు. మీరు ఎవరి కాంటాక్ట్ లో వచ్చారు మీరు ఇక్కడికి ఇందులో క్లాసులోకి? అదే రమణ ఓ రమణ రమణారావు ప్రభుజీ. ప్రభు కదా. ఓకే. ఎస్, ఎవరైనా ఏదైనా పాయింట్ షేర్ చేసుకోండి ఇవాళ క్లాసులో, ఇవాళ మనం చర్చించుకున్న ఈ పద్యంలో ఏదైనా. ఎస్, హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అంటే ఏదో మార్నింగ్ పాడుకున్నాం కానీ దీనికి ఎందుకు పాడమన్నారో తెలియదు అనుకుని నేర్చుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వలన ఇంత మీనింగ్ ఉందా అని ఇప్పుడే వెతికి చూసాను. చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. పాడించారు, ఈజీగా వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంది, ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, ఇంకెవరైనా? నాగలక్ష్మి మాతాజీ, ఇవాళ బిజీగా ఉన్నారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ధన్యవాద్ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. సారీ ప్రభు, ఫుల్ బిజీ ప్రభు. ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ. అవును ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, ఇంకెవరైనా? ఎంతమంది ఉన్నారు? అందరూ రెడ్మీ అనే పేర్లు పెట్టలేదు, అందరూ 1+ ఇలాగే అన్నారు. రమణరావు ప్రభు ఉన్నారా? యాస్, రమణరావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. అంటే ప్రతిదీ కూడా చెప్తున్నారు ఆయన. నాకు వీళ్ళందరికీ ఎంతోగా ఇచ్చారు, ఆ మోక్షం ఇచ్చారు. వాళ్ళు అసురు కులంలో పుట్టిన ఇచ్చారు, బ్రాహ్మణ కులంలో పుట్టిన ఇచ్చారు. సో నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. ఎంతో ఎస్. హరే కృష్ణ. ప్రదీప్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ, కీర్తన ఎప్పుడు ఫస్ట్ చరణ్ వరకు వినడమే. ఈ రోజు అంతా మీనింగ్ చాలా బాగా అనిపించింది ప్రభుజీ. సాలబేగ గురించి విన్నాం కానీ ఈ కీర్తన రాసింది సాలబేగ అనేది తెలియదు ప్రభుజీ. ఈ రోజు ఒక కొత్త కీర్తన నేర్చుకున్నాం ప్రభుజీ. ఎస్ ఎస్ ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాదాలు. యా, మహేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. ప్రభుజీ, ఈ క్లాస్ లో నేను అటెండ్ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రభుజీ. ఫస్ట్ కీర్తన చాలా నేను ఎప్పుడూ విన్నది కాదు ప్రభుజీ. అసలు జగన్నాథుడి గురించి అన్ని తెలుసుకోవడం, అక్కడక్కడ మామూలుగా వింటాం కథలు అనేవి. Yes, yes. భాగవతం కూడా నేను ఇంకా స్టార్టింగ్ స్కందంలోనే ఉన్నాను ప్రభుజీ. ఇవన్నీ వింటుంటే నిజంగా ఆ కీర్తన కూడా ఇంకా నేర్చుకోవాలని ఇంకా ఆశపడుతుంది ప్రభుజీ నాకు. జగన్నాథాస్తవం కూడా నేను కంఠస్థం పడతాను ప్రభుజీ. Good, very good. ఇవి రెండు కూడా అంటే ఎప్పుడన్నా కొంచెం బాధగా అనిపించినా లేకపోతే ఏదన్నా ఇదైనప్పుడు జగన్నాథుడు ఎంత మనకి భక్తులకి కృప చూపిస్తున్నాడు అనడానికి ఇది ఒక్కటి నిదర్శనంగా చెప్పొచ్చు ప్రభుజీ. అది నిజంగా నేను చాలా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. అదైతే రెండు కూడా ఈ రోజు నా అదృష్టం కొద్దీ పార్టిసిపేట్ వైష్ణవుల చేస్తాను కృప ద్వారా మీరు తప్పకుండా నేర్చుకుంటారు. ఓకే, ఇది అదే ఒడియా ప్రభు. భజన్. యాక్చువల్లీ జనరలీ మన తెలుగు వాళ్ళకి మన తెలుగు భాషలో ఉంటే బాగుంటది. ఓకే, అదే కానీ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఈ పాట నాకు ఎంతో అనిపించింది, అరే ఇది మాత్రం నేను బాగా నేర్చుకోవాలి, అవును జగన్నాథ్ ప్రభు. గురించి తెలుసుకోవాలని. సో యూ హ్యావ్ ద సేమ్ థాట్. వెరీ గుడ్. అది ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ, అది అడగొచ్చా ప్రభు? ఎస్ అది నాకు ఇంట్లో మామూలుగా డైలీ రెగ్యులర్ పూజా పటాలు అవి పెట్టుకొని నేను చేసుకుంటాను ప్రభుజీ. నాకు నార్మల్ గా ఇప్పుడు కృష్ణుడిది, జగన్నాథుడిది ఇలా గురువు గారిది ఫోటో పెట్టుకోవడానికి నేను పెట్టుకోవచ్చా ప్రభుజీ ఇంట్లో? నేను తప్పకుండా, వెరీ మచ్ మీరు పెట్టుకోవాలి. నేను ఈ కంటిమాల, ఈ జపం 16 మాల డైలీ చేస్తాను ప్రభుజీ. ఎస్ ఎస్. అది ఎర్లీ మీరు మార్నింగ్ యాక్చువల్లీ లేచి ఒక చేస్తాను. ఆల్టర్నేట్, మీరు లక్ష్మీనాథ్ గోవింద ప్రభు కంట్లతో ఉన్నారు కదా, అవును ప్రభుజీ. మీరు ఆయన అడగండి, ఆయన మీకు తప్పకుండా సెటప్. అది మీ ఇంటికి వచ్చినప్పుడు ఉంది కదా ఒకటి చిన్నది, అప్పుడు భాగవతం పెట్టుకున్నారు కదా మీరు. భాగవతమే పెట్టుకున్నాం ప్రభుజీ. సో ఇది మీరు ఒక ఆల్టర్ లాగా ఒక సెటప్ చేసుకోవచ్చు.
చిన్నది. ఆ, అందులో మీరు చిత్రపటాలు పెట్టి మీరు చిత్రపటాలు విగ్రహాలు అప్పుడే కాదు. అంటే అదే విగ్రహానికి ప్రభు. ఒక పర్టికులర్ పట్టింపులు ఉంటాయి. మీరు మీకున్న అంటే నార్మల్ గా ఈ వేరే వేరే పటాలు పెట్టుకుంటాం కదా ప్రభు, శివుడివి, లక్ష్మీ నరసింహ స్వామి ఇవన్నీ అంటే పెడతాం కానీ ఇక కృష్ణున్నే అవన్నీ మెయిన్ గా అంటే ఫోకస్ చేసి అవన్నీ కూడా అవి ఉండకూడదని కాదు, ఉండొచ్చు. కానీ ఏ విధంగా కేంద్రంగా పెట్టి భగవంతుని మిగతా దేవతలను ఎలా పెట్టాలని తెలుసుకోవాలి. సో దాని అదే గురించి ప్రభు. మీరు తప్పకుండా మీరు లక్ష్మీనాథ్ గోవిందపుని కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. అలాగే అలాగే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. నాకు ఇంకా సేవలు ఉన్నాయి, వెళ్ళాలి. మళ్ళీ మనం రథయాత్రలో కలుద్దాం. హరే కృష్ణ. శ్రీ జగన్నాథ స్వామికి జై. గురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక చెప్పినట్టు మీ మనస్సుని, మీ హృదయాన్ని భగవంతుడికి కేంద్రంగా పెట్టుకుని ఫోకస్ చేయండి. అలాగే మీ పాకెట్ని కూడా భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయండి. డివోటీస్ ఈ రథయాత్రలో ఎన్నెన్నో సేవా సౌభాగ్యాలు ఉన్నాయి. మీకు తోచినది, మీకున్న స్తోమతకి తగ్గట్టు భగవంతుడికి సేవలు తప్పకుండా అర్పించండి. హరే కృష్ణ. జై జగన్నాథ్. హరే జై జగన్నాథ్. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ హరే ప్రభు. కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదములు ప్రభుజీ.